ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 1వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల వరకు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుని వాక్యము చేత భూజంతువుల సృష్టి అనేది ఈ వచనంలో జరిగింది. దేవుడు భూమి జీవులను పుట్టించుగాక అని ఆజ్ఞాపించగా భూమి ద్వారా అన్ని రకాల భూజంతువులు ఉనికిలోకి వచ్చాయి. దేవుని వాక్యానికి ఉన్న సృజనాత్మక శక్తి ఇక్కడ మరొకసారి మనకు కనిపిస్తుంది. ఇది భూమి కూడా దేవుని ఆజ్ఞకు లోబడిందని మనకు చూపిస్తుంది. భూమి నుండి సృష్టింపబడిన ఈ జీవులు మరణించిన తరువాత తిరిగి భూమిలోనే కలిసిపోతాయి. ఇది సృష్టిలో దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని, ఆయన జ్ఞానాన్ని మరియు అధికారాన్ని మనకు గుర్తు చేస్తుంది. ప్రతి జీవి తన జాతి చొప్పున సృష్టింపబడింది. పశువులు, అడవి మృగాలు, నేలపై ప్రాకే జీవులు అన్నీ దేవుడు నిర్ణయించిన జాతి ప్రకారమే సృష్టింపబడ్డాయి. ఇది దేవుని క్రమాన్ని, జ్ఞానాన్ని, ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. భూమి దేవుని ఆజ్ఞకు లోబడింది. దేవుడు ఆజ్ఞాపించగానే భూమి జీవులను ఉత్పత్తి చేసింది. సృష్టిలోని ప్రతి భాగం దేవుని అధికారానికి లోబడి పనిచేస్తుందని ఇది చూపిస్తుంది. దేవుని వైవిధ్యమైన సృష్టి ఇక్కడ మనకు కనబడుతుంది. చిన్న చీమ నుండి పెద్ద ఏనుగు వరకు, పెంపుడు జంతువుల నుండి అడవి మృగాల వరకు ఎన్నో రకాల జీవులను దేవుడు సృష్టించాడు. ప్రతి జీవిలో ఆయన జ్ఞానం, శక్తి, సృజనాత్మకత ప్రతిబింబిస్తుంది. ఈ వచన భాగంలో దేవుడు తన సృష్టిని చూసి మంచిది అని చెప్పాడు. దేవుడు సృష్టించిన ప్రతి జీవి ఆయన దృష్టిలో మంచిదే. ఆయన సృష్టిలో లోపం లేదు. ప్రతిదానికి ఒక ఉద్దేశం, స్థానం ఉంది. దేవుడు ప్రతి జీవికి ఒక స్థానం, ఉద్దేశం ఇచ్చినట్లే మనకు కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు, బాధ్యతను ఇచ్చాడు. దేవుడిచ్చిన స్థానంలో విశ్వాసంగా మనం జీవించాలి. ఆదికాండము 24-25 వచనాలు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, దేవుని పిల్లలముగా మనము దేవుని సృష్టిని ప్రేమించి సంరక్షించాలి. దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని గౌరవించాలి. ప్రతి జీవిలో దేవుని జ్ఞానాన్ని గుర్తించి ఆయనను మహిమపరచాలి. దేవుడు మన జీవితం పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని విశ్వాసంతో మనము జీవించాలి. దేవుడు ప్రతిరోజు తన సృష్టిని చూసి ఇది మంచిది అని చెప్పాడు. కానీ మన జీవితంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు, ఒక పని ఆలస్యమైనప్పుడు, లేకపోతే ఆరోగ్యం బాగలేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, లేదా పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, ఇక నా జీవితంలో ఈ పరిస్థితి ఏమీ మారదు, ఇది ఎన్నటికీ ఇలాగే ఉంటుంది అని మనము నిరాశపడతాం. మన ప్రస్తుత పరిస్థితినే మనం చూస్తాం. కానీ దేవుడు మాత్రం అంతిమ ఫలితాన్ని చూస్తాడు. ఆయనకు మనలో ఉన్న సామర్థ్యం, ఆయన ఉద్దేశం, ఆయన చేయబోయే కార్యం మాత్రమే కనిపిస్తాయి. అందుకే దేవుడు తన చేతి పనిని మంచిదిగా చూశాడు. కాబట్టి మన జీవితాన్ని మన పరిస్థితులతో కాకుండా దేవుని దృష్టితో చూడటం నేర్చుకోవాలి. నేడు లోటుగా కనిపించేది రేపు దేవుని చేతిలో ఆశీర్వాదంగా మారవచ్చు. మనకు ముగింపులా కనిపించే చోట దేవుడు కొత్త ఆరంభాన్ని సిద్ధం చేయగలడు. అందుకే నిరాశతో కాదు, విశ్వాసంతో మనము జీవించాలి.